అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురు దెబ్బ తగిలింది. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్తో అక్రమ సంబంధం కేసులో ఆయనపై నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లుగా న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధారించింది. ఓ కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడు ట్రంపే కావడం గమనార్హం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన బైడెన్తో తలపడనున్నారు. మరో 5 నెలల్లో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తీర్పు వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గతంలో స్టార్మీ డానియల్తో ట్రంప్ ఏకాంతంగా గడిపారని ఆయనపై ఆరోపణలున్నాయి. 2016లో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ట్రంప్ పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని అభియోగాల్లో పేర్కొన్నారు. తన న్యాయవాది ద్వారా ఆమెకు సొమ్ము ఇప్పించారని తెలిపారు. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని పేర్కొన్నారు. అందుకోసం బిజినెస్ రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. సుదీర్ఘ విచారణ అనంతరం అవన్నీ నిజమేనని తాజాగా కోర్టు తేల్చింది. ట్రంప్తో అక్రమ సంబంధం నిజమేనని స్టార్మీ డానియల్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చింది. దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనికి ఖచ్చితమైన సమాధానం చెప్పలేమని నిపుణులు అంటున్నారు. జూలై 11న ఆయన కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. బిజినెస్ రికార్డులు తారుమారు చేయడం అనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్టంగా 4 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యూయార్క్ మూర్తిదే. ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని కూడా చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వాటన్నింటినీ పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ జైలు శిక్ష కాకపోతే జరిమానా కూడా విధించే అవకాశాలున్నాయని తెలిపారు.